హాయ్ అందరికి. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చాలా మంది చెప్పారు మైక్ యూస్ చేస్తే బాగుంటుందని. సో యా, ఈ వీడియో అయితే మెయిన్లీ నేను ఒకటే చెప్తాను అనుకుంటున్నాను. ఇది ఈజ్ మోస్ట్లీ రిలేటెడ్ టు ఫ్రెషర్స్ హూ ఈస్ లుకింగ్ ఫర్ జాబ్స్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే ఈజీ మనీ కోసం ఎట్లా ట్రై చేస్తున్నారు ఫ్రెషర్స్ అనేది. ఏదన్నా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే లాంగ్గా వెళ్ళిపోతారు. విండ్స్ బాగా వస్తున్నాయి. చూద్దాం హౌ మచ్ టైమ్ ఐ కెన్ స్టాండ్ హియర్. ఎవ్రీ వీడియో ఇంట్లోనే చేసి బోర్ కొడుతుంది అది. సో యా, ఇది జరిగి ఆల్మోస్ట్ 6 months పైనే అవుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇది అనుకోవచ్చు, బట్ బెట్టింగ్ యాప్స్ది ఇంత జరుగుతుందని నాకు తెలీదు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసిన బెట్టింగ్ యాప్స్ హౌ దే ఆర్ కిల్లింగ్ అనేది తెలిసింది. కాబట్టి ఐ థాట్ ఆఫ్ క్రియేటింగ్ సమ్ అవేర్నెస్ అని చెప్పకూడదు, కానీ నాకు తెలిసిన స్టోరీ కూడా చెప్తే ఫ్రెషర్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది అనిపించింది. విల్ గో ఇన్సైడ్. చాలా నాయిస్ ఉంది బయట. ఐ కుడెంట్ మేక్ ఇట్ అండ్ బెటర్ ఇంట్లో కూర్చుంటే. ఇది కొద్దిగా సీరియస్ టాపిక్ కదా, అట్లా విండి ఆ సౌండ్తో చెప్పడం వేస్ట్ అనిపించింది. సో ఫస్ట్ టైం చూస్తున్నది అయితే ఛానల్, నా ఇంట్రొడక్షన్ వీడియో అండ్ నేను ఎక్కడ జాబ్ చేస్తున్నా, దేంట్లో జాబ్ చేస్తున్నా అనేది ఒక ఇంట్రొడక్షన్ వీడియో పెట్టాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. బికాజ్ అంటే నేనేంటనేది తెలిస్తేనే కదా యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్. గో చెక్ ఇట్ అవుట్. యూస్ఫుల్ టు ఫ్రెషర్స్, ఎవరైతే జాబ్ ఇప్పుడు బీటెక్ అయిపోయి జాబ్ కోసం ట్రైల్స్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ యా, ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. జాబ్ గురించి సర్చ్ చేసి లైక్ ఫేక్ జాబ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తాము అని వాళ్ళ దాంట్లో పడతారు కదా, దాని గురించి ఇదేంటంటే సమ్వేర్ రిలేటెడ్ టు బెట్టింగ్ యాప్స్ కూడా. వీడియో మొత్తం చూడండి. బెట్టింగ్ యాప్స్ దీనికి ఏంటి రిలేట్ అని చెప్పడానికి, లైక్ ఏంటి రిలేషన్ అని తెలుసుకోవడానికి లాస్ట్ దాకా చూడండి మొత్తం. అండ్ ఇది నాకు ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ ఆ టైంలో నాకు లింక్డ్ఇన్లో మెసేజెస్ వచ్చాయి. నాకు తెలిసి నా వరకు ఒక 2-3 people వచ్చారు. అండ్ నేను ఆ కంపెనీలో ఒక 2-3 years చేశాను కాబట్టి మేబీ దే అప్రోచ్. ఇట్స్ ఫ్రమ్ డిఫరెంట్ వన్. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, వన్స్ ఫ్రెషర్స్ అనేవాళ్ళు లైక్ బీటెక్ కంప్లీట్ అయ్యి బయటికి రాగానే ఇన్ కేస్ క్యాంపస్లో రాకపోతే కనుక బయటకు వచ్చి మన హైదరాబాద్లో ఇటు అమీర్పేట్ ఆర్ సమ్వేర్ లైక్ కుకట్పల్లి ఆర్ సమ్ ప్లేసెస్లో ట్రైనింగ్ తీసుకుంటారు కదా. అక్కడి నుండి తర్వాత హాస్టల్స్లో ఉండి ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ఇట్లా కొన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇన్ఫర్మేషన్స్ అనొచ్చు, లేకపోతే ఇక్కడ జాబ్ ఉందట అక్కడ జాబ్ ఉందట అని త్రూ మౌత్ టాక్స్ స్ప్రెడ్ అవుతాయి కదా. ఇట్లా అయింది అనుకుంటున్నా ఇది. సో నేను రిప్లై ఇచ్చానట. కంపెనీలో ఉన్న చాలా మందికి తను మెసేజ్ చేశాడట. నేను సరే ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు పాపం. అక్క నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ కావాలక్క, ప్లీజ్ కాల్ అక్క అని. నేను చాలా ఇదిలో ఉన్నాను అని. సో నేను అది కాల్ చేస్తే తనకి చెప్పాడు. సో ఎక్స్పీరియన్స్ అదే చెప్తాను కదా స్టోరీ. ఇది జరిగింది జూన్ జూలై. నాకు అయితే అబ్బాయి జూలై ఆగస్ట్లో మెసేజ్ చేశాడు. సో నౌ వాట్ హ్యాపెండ్ ఈజ్ తను హాస్టల్లో ఉంటాడట హైదరాబాద్లో. సో దెన్ తను ఆల్రెడీ 4th year ఎండింగ్ అంటే బిజినెస్ అనలిస్ట్కో దేనికో ట్రై చేద్దాము అని చూశాడట. ఎక్కువ శాతం తనకి కోడింగ్ ఇష్టం ఉండదని. సో బిజినెస్ అనలిస్ట్కి ట్రై చేద్దామని చూసి దానికి ట్రైనింగ్ ఏదో తీసుకుని అట్లా మొత్తం చేశాడట. బికాజ్ 2024లో అసలు జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు, ఫ్రెషర్ హైరింగ్ జరగలేదు. అది తెలుసు నాకు కూడా. అండ్ 1 year తను 2023 పాస్డ్ అవుట్ అట. 2024 జూన్ జూలై దాకా కూడా రాలేదు. నాకు చాలా ఇదిగా ఉంది. ఎవరో ఇట్లా మ్యూచువల్ ఫ్రెండ్ ఆల్రెడీ హాస్టల్లో అట, మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఇట్లా వచ్చిందట కాంటాక్ట్ ఒకటి. ఇతను జాబ్స్ ఇప్పిస్తున్నాడు, నువ్వు ఇంత కడితే చెప్పి నాన్ టెక్నికల్ సైడ్ ఇప్పిస్తున్నాడు, కోడింగ్ ఉండదు, నీకు కోడింగ్ అవసరం లేదు కదా, సో ఇది చూడు అని ఇప్పించాడట, నెంబర్ ఇచ్చాడట. సో తను కాల్ చేసి, ఇప్పుడు ఫ్రెషర్స్ మైండ్ ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి నేర్చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటుంది కదా. సో తనకేమైందంటే అది తీసుకుని నెంబర్ కాల్ చేసి
చెప్తే ఆయన ఎస్ఏపి ఫికోలోకి వేస్తాను, అది టెక్నికల్ కాదు, చాలా డిమాండింగ్ జాబ్, నేను ఫికోలోనే చేస్తాను, నువ్వు నా టీంలోనే ఉంటావు, నా కిందే ఉంటావు అన్నాడట. ఇంకేంటి అనుకొని తను సరే ప్రాసెస్కి ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం అడిగితే, నువ్వు దీనికోసం సర్టిఫికేషన్ చేయాలి, నా కంపెనీ ఐడి నిండే చేయిస్తాను, తర్వాత నువ్వు ఇది కట్టాక రియంబర్స్ చేసుకోవచ్చు, వన్స్ జాబ్లో జాయిన్ అయ్యాక వితిన్ 1 year నువ్వు రియంబర్స్ చేసుకోవచ్చు అని చెప్పాడట. చెప్తే తను ఏం చేశాడు, రియంబర్స్ చేసుకోవచ్చు కదా బాగానే ఉంది అంతా అని తను వాళ్ళ పేరెంట్స్ని అడిగి డబ్బులు తీసుకొని ఇచ్చాడు. అరౌండ్ 50,000-60,000 సర్టిఫికేషన్కు, 70,000 సర్టిఫికేషన్కి అవుతుంది, 70,000 సర్టిఫికేషన్కి అవుతుంది, అండ్ 30,000 or 40,000 నాకు అని చెప్పాడట. పోతే పోయింది, సంహౌ బ్యాక్ డోర్లో వెళ్ళిపోతాను అనుకున్నాడు, మరి ఏంటో తెలీదు, 1 lakh పే చేశాడు. నేను అడిగాను, అసలు మీరు ఏ బేసిస్ మీద ఏ నమ్మకంతో తను ఒక ఎంప్లాయీ, తనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, తన ఇది అని నమ్మి ఏ బేసిస్ మీద ఇట్లా డబ్బులు ఇచ్చారు అని అన్న. అక్కడ తన దగ్గర ల్యాప్టాప్ ఉంది, కంపెనీ ల్యాప్టాప్, బ్యాగ్ కూడా ఉంది, కంపెనీ బ్యాగ్, అండ్ ఓపెన్ చేసి చూపించాడు కూడా, లైక్ కంపెనీ లోగో అంతా ఉంది ల్యాప్టాప్లో, అండ్ తను ఏ ప్రాజెక్ట్స్ మీద చేస్తున్నాడు ఏంటో కొన్ని డాక్యుమెంట్స్ పెట్టేసి ఉంచాడు అక్క, అంతా లాగాన్ స్క్రీన్, ఎస్ఏపి లాగాన్ స్క్రీన్ అన్నీ చూపించాడు అక్క అన్న. సరే చూపించాడు, నేను కూడా ఒక 10 తెచ్చేసి చూపిస్తాను, నమ్ముతావా అన్న. అలాగా తెలియదక్క నాకు అసలు అట్లా ఉంటుందో లేదా, ఇట్లా కూడా ఫ్రెషర్స్ని మోసం చేస్తే బతుకుతున్నదంటే ఇంకేం చెప్పాలి అనుకున్నా. సో దెన్ ఇది అయ్యాక ఇది అయిపోయింది, అది తప్పు, నీకైతే మనీ రావనుకుంటా, ఇక వదిలేసుకో, అసలు నువ్వు నేర్చుకున్న దాని మీద నువ్వు ట్రై చేసుకో, ఎందుకంటే అట్లా ఎవరు ఇప్పిదు, కంపెనీకి ఒక హైరింగ్ ప్రాసెస్ ఉంటుంది, నీకు ఇంటర్వ్యూ లేకుండానో సర్టిఫికేషన్ చేసేస్తేనో నీకు ఎవరు జాబ్ ఇచ్చేదు, అదైతే ఉంటుంది. బ్యాక్ డోర్ ఉన్నాయి కాదన్నో, కొన్ని కంపెనీస్కి ఇట్లా బ్యాక్ డోర్ మేనేజ్ చేసి అంతా చేస్తున్నారు, అవి ఉన్నాయి కాదన్నో, కానీ ఇదైతే ఫేక్. ఏ కంపెనీ ఫ్రెషర్కి నువ్వు చేసిన సర్టిఫికేషన్, బిఫోర్ జాబ్ చేసిన సర్టిఫికేషన్కి మేము దానికి పే చేస్తామని చెప్పదు, వాడికి ఏదో బాగానే చేశాడు అని చెప్పాక తను అన్నాడు, ఇక సరే అక్క ఏదైనా ఓపెనింగ్ ఉంటే చెప్పు, కానీ ఇదైతే నీకు కుదిరితే హెచ్ఆర్కి రిపోర్ట్ చెయ్యి, బికాజ్ ఇంకొకళ్ళు లాస్ అవ్వకుండా ఉంటుందేమో వాళ్ళు ఏదైనా పోస్ట్ రిలీజ్ చేస్తే అని అన్నాడు. సరే చేద్దాంలే అని నేను చేశాను. దెన్ లింక్డ్ఇన్లోనే ఆ కంపెనీ ఒక హెచ్ఆర్ ఇట్లా రిపోర్ట్ చేశాక ఏదో పోస్ట్ కింద దిస్ ఈజ్ ఫేక్ నాట్ ట్రూ అని పెడితే ఆయనకే నేను రిపోర్ట్ చేశాను, అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి, మీరు ఒక అఫీషియల్ పోస్ట్ రిలీజ్ చేస్తే బెటర్ అని. సో చేశారు, అఫీషియల్గా కూడా పోస్ట్ రిలీజ్ చేశారు. తర్వాత చూశాను నేను, అంతా అయిపోయాక ఇట్లానే ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయిది కొద్దిగా పల్లెటూరట, ఇంజనీరింగ్ అయితే చదివాడు, అది కొద్దిగా అవుట్స్కట్స్లో చదివాడట, ఎక్కడో సరే హాస్టల్లో ఉండి చదివాడు, బట్ వాళ్ళ డాడీ ఫార్మర్ కదా, ఇట్లానే కాంటాక్ట్ వచ్చింది. తను ఇంకొకళ్ళ పేరు చెప్పాడు, ఫస్ట్ చెప్పిన అబ్బాయి పేరు చెప్పలేదు, ఇంకొకళ్ళ పేరు చెప్పి ఇట్లానే చెప్పాడాక తను ఎంఎంకో దేనికో ఎస్ఏపీలో ఏదో డొమైన్ చెప్పాడు, అండ్ సర్టిఫికేషన్ చేస్తే నా టీంలోకి ఇప్పిస్తాను. దెన్ వీ గాట్ టు నో ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం తెలిసిందంటే, ఈ ఫస్ట్ మాట్లాడిన అబ్బాయి, సెకండ్ మాట్లాడిన అబ్బాయి ఒకళ్ళతోనే మాట్లాడారు, కానీ తను పేరు, ఐడెంటిటీ ఈచ్ పర్సన్కి మార్చేసుకుంటున్నాడు అని అది తెలిసింది. అండ్ తన ఫోటో ఏదన్నా ఉందా అని కూడా అడిగాను నేను. లేదు అంటే మేము కలిసినప్పుడు ఫోటోలు ఎందుకు తీస్తాము, ఎక్కడ తనది నేను అది కూడా అడిగాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదా మరి అని అడిగాను. మీరు ఇప్పుడు నన్ను లింక్డ్ఇన్లోనే కదా అప్రోచ్ అయింది, తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉందో లేదో చెక్ చేయలేదా అంటే, అప్పుడు తెలియదు అక్క, డబ్బులు లాస్ అయ్యాక మాకు తెలిసింది లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా చెక్ చేయాలి, వెరిఫై చేయాలని అన్న. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు ఎవడన్నా జాబ్ ఇప్పిస్తానంటే ఫస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి, వాళ్ళు ఆ కంపెనీయో చూడండి. దెన్ ఆ ప్రొఫైల్ చూశాక ఇంకెవరన్నా కంపెనీలో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఇట్లా నిజమేనా, ఇది నా కంపెనీ ఎంప్లాయేనా కాదా అనేది ఫస్ట్ అడగండి. ఇట్లా ఎంత డబ్బులు లాస్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. సెకండ్ అబ్బాయిని ఫార్మర్ అని చెప్పా కదా వాళ్ళ ఫాదర్. సో సెకండ్ అబ్బాయి కేసు అయితే నాకు అసలు నేను ఒక 2-3 days అసలు నాకు అప్పుడు
నాకు ఇప్పుడు ఎందుకు ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే, అబ్బాయి ఫార్మర్ కొడుకు ఇంజనీరింగ్ చదివాడు, బట్ బెట్టింగ్ యాప్స్లో లాస్ అయ్యాడు తను కూడా. ఎంత బాధ అనిపించిందో తెలుసా అప్పుడు నాకు అబ్బాయిది వింటుంటే, అదే ఏంట్రా నాయనా అనిపించింది. అది గుర్తొచ్చింది సడన్గా నాకు ఇప్పుడు. తనట ఇట్లా కంపెనీ ఇట్లానే అబ్బాయికి ఇంకొక నేమ్తో పరిచయం అయ్యాడని చెప్పా కదా. సో తనకి తనకి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఇంట్లో నుండి 1,00,000 అది ఇచ్చాడట. ఇతనికి ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,00,000 ఇచ్చేసాడట. 1,1.2 దాకా ఇచ్చాడట. ఇచ్చి తర్వాత ఈ 1.2 దాకా అతను ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఇంకా ఏ కాంటాక్ట్ లేకుండా చేశాడట. నేను అడిగాను, నీకు ఫస్ట్ ఎవరో పరిచయం చేసి ఉంటేనే కదా ఈ అబ్బాయి పరిచయం అయ్యేది, నీకు ఎట్లా పరిచయం అయ్యాడంటే మ్యూచువల్ ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, వాడు లింక్డ్ఇన్లో చూశాడట. ఆ లింక్డ్ఇన్ పోస్ట్ ఇట్లా ఫార్వర్డ్ చేశాడట. అసలు నాకైతే బుర్ర పోయింది. నువ్వు బీటెక్ చదివావు నిజమే, నీకు జాబ్ అవసరమే కాదన్ను, కానీ ఇంత డెస్పరేట్గా జాబ్ చెక్ చేసేటప్పుడు నీకు ఎవరో నీ కష్టం లేకుండా ఇస్తానంటే ఎట్లా తెలుసుకుంటావు అని, ఎట్లా నమ్మావా అని అడిగా. అదే అక్క నమ్మించాడు అట్లానే అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిననాలి, మోసపోయిన తిన్నానాలా, మోసం చేసిన వాడినాలా నాకైతే తెలియలేదు. కానీ దేర్ ఇట్ ఎండెడ్. అయితే ఫస్ట్ చేసిన అబ్బాయి ఉన్నాడు కదా నాకు, ఆ అబ్బాయితో 1 ఫైన్ డే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాల్ చేశాను. ఏమైంది, జాబ్స్ మీవి మరి చేస్తున్నారా అంటే, వచ్చిందక్క నాకైతే ఒకటి, మీరైతే అది ఎట్లా అయితే అట్లా అని, ఎంత శాలరీ అయితే అంత శాలరీ, ఏం రిక్వైర్మెంట్స్ పెట్టుకోకుండా ఉంటే నాకు గుర్గాన్లో ఒకటి వచ్చింది, నేను జాయినింగ్కి వచ్చేసాను, ఇక్కడ గుర్గాన్లో జాయిన్ అయ్యానని చెప్పాడు. సో తను సెకండ్ది ఏమైంది అని అడిగా. సెకండ్ అబ్బాయిది ఏమైంది, మరి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా నీతో పాటు అప్పుడు మాట్లాడినప్పుడు అని అడిగితే, తనకేం రాలేదు, ఇంకా సెర్చ్ చేస్తున్నాడు, తనకి కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది అక్క మధ్యలో, ఈ డబ్బులు తెచ్చి ఇదంతా తెచ్చి వాళ్ళ ఫాదర్ అడిగి ఇంట్లో కొద్దిగా చికాకు అయ్యి తను ఈజీ మనీకి ట్రై చేశాడు కొద్ది రోజులు. పీజీ రెంట్ కట్టకుండా, లేకపోతే 2 months 3 months పీజీ రెంట్ కట్టలేదట. ఏం చెప్పేవాడంటే, మా డాడీ ఫార్మర్ కదా కొద్దిగా లాస్లో ఉంది, ఒక 2-3 monthsలో మొత్తం ఇచ్చేస్తాను, మీకు ఇవ్వకుండా వెళ్ళను నేను అని సింపథెటిక్గా క్రియేట్ చేసి వాళ్ళ డాడీ నెలలా వేసేదంతా బెట్టింగ్ యాప్స్లో పెట్టాడట. బెట్టింగ్ యాప్స్లో పెట్టి లాస్ అయ్యాడు బాగా. అప్పుడు ఫస్ట్ 1.5 తెచ్చాడు కదా ఇంట్లో నుండి, ఆ మిగిలిన 40,000-30,000 కూడా బెట్టింగ్ యాప్స్లోనే పెట్టాడు. మొత్తం లాస్ అయ్యాడు. అటు ఫాదర్కి చెప్పలేక ఇటు జాబ్ దాకా మధ్యలో ఏదో చికాగ్గా చేసుకున్నాడు అక్క, కెరీర్ వైజ్ అంటే కొద్దిగా మంచిగా చేసుకోలేదు. ఇక చాలా రోజులు ఇబ్బంది పడ్డాక వెళ్ళి వాళ్ళ ఫాదర్కే ఉన్న నిజం చెప్పేశాడు. సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాడు అదంతా. ఇక అంతా వదిలేసి తను అక్కడ ఉండకుండా మారిపోయి మొత్తం అంతా చేశాడు అక్క అని చెప్పాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇదేదో ఫస్ట్ డే చెప్పొచ్చు కదా, బెట్టింగ్ యాప్స్కి ఎందుకు వెళ్ళాడు నాన్న, వీళ్ళని నమ్మి నేను మోసపోయా, ఒక 1 lakh పోయింది నాన్న అని చెప్తే మీ ఫాదర్ ఏమనేవాడు కాదేమో, వాళ్ళ ఫాదర్ అనిపించింది. ఫ్రెషర్స్ నిజంగా చెప్తున్నా, జాబ్ రాకపోతే ఇట్లాంటి అబద్ధాల్లోకి వెళ్ళకండి. ఎవ్వరు మీకు జాబ్ ఏదో బ్యాక్ డోర్లో నిండో ఏదో ఇప్పించేరు. మేబీ రిఫరెన్స్ ఉంటే ఏదన్నా మీ చుట్టాల్లోనో మీ వాళ్ళలోనో ఇంటర్వ్యూ పెట్టి ఆ ప్రాసెస్ క్లియర్ చేయించి తీసుకెళ్ళి పెట్టిస్తారేమో, కానీ కంపెనీల్లో ఇట్లా బ్యాక్ డోర్ నిండి 1,00,000 తీసుకుని 2 లక్షలు తీసుకుని జాబ్ ఇప్పిస్తామంటే మాత్రం నమ్మకండి. అసలు అది నమ్మి డబ్బులు తెచ్చి పెట్టి మళ్ళీ ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్, అసలు షిట్. నాకు అదైతే అనిపించింది, పాపం అనిపించింది. అబ్బాయి ఇంకా కొంచెం ఒక్కొక్కసారి ఒకటో రెండో విన్నా కూడా ఇట్లా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఇట్లా మోసపోయాను. ఏమిరా బాబు, ఇంత చదువుకుని మీరు ఇవన్నీ ఎందుకు నమ్ముతారు? అయినా తప్పు కాదులేండి. మాకు జరిగిన ఒక కేసే చెప్తాను నేను. ఈ వీడియో లాంగ్ అయిపోద్దేమో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇంకొక వీడియోలో మాకు జరిగిన మోసం ఎట్లా జరిగింది, మేము ఎట్లా డబ్బులు లాస్ అయ్యామని. మేమేం లక్షలు అయితే లాస్ అవ్వలేదు, నాట్ ఈవెన్ 50,000 లాస్ అలా. కానీ దీనివల్ల కంపెనీలో చాలామంది లాస్ అయ్యారు. మా కంపెనీలో, మా హస్బెండ్ కంపెనీలో ఇట్లా చాలామంది లాస్ అయ్యారు. ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు నో, వన్స్ లాస్ అయ్యాకే కదా తెలిసేది. ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు నో, అది కూడా ఎట్లా జరిగిందని చెప్తా. సో అండ్ ఎవరు బ్యాక్ డోర్ నుండి ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకపోతే మేమే ట్రైనింగ్ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీరు మాకు ఇంత కట్టండి, ఇన్ని లక్షలు కట్టండి అంటే మాత్రం
కొన్ని అఫిలియేటెడ్ ఉన్నాయి, అవి నమ్మండి, నేను కాదన్ను. ఎందుకంటే అట్లాంటి వాటి నుండి వచ్చిన వాళ్ళతో నేను వర్క్ చేసా ఆల్రెడీ. అవి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోస్, కమింగ్ వీడియోస్లో చెప్తా. ఎస్ఏపీ ఫ్రెషర్స్ ఎట్లా జాబ్ క్రాక్ చేయొచ్చు అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లాంటి మెనీ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ జాబ్స్, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ సక్సెస్ ఉంటుంది కదా, వాళ్ళకు ఉంటుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒకళ్ళని చూసి నా ఇంత ఈజీగా జాబ్, ఒకళ్ళకి ఈజీగా రావచ్చు, ఒకళ్ళకి కష్టంగా రావచ్చు, ఇంకొకళ్ళకి ఇంకోలా రావచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రావడానికి అయితే మోసపోకండి. జాబ్ రాలేదని మోసపోయి డబ్బులు పెట్టాక దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవాలని బెట్టింగ్ యాప్స్లోకి అయితే వెళ్ళకండి. అది నేను చెప్దాం అనుకున్నా. ఏది మనీ ఈజీగా వచ్చేస్తుంది, అదే గుండుబాబాయ్ అంటాడు చూడండి, లలిత జ్యువెలర్స్ అయినా నేను గుండుబాబాయ్ అని పిలుస్తాను. లలిత జ్యువెలర్స్ అంటే డబ్బులు ఉరికే ఎవరికి రావు అని, అదైతే ఫ్యాక్ట్. ఫ్రెషర్స్కి జాబ్స్ ఈజీగా వస్తాయంటే ఇంతమంది జాబ్లెస్ ఉంటారు, ఇంత కష్టాలు పడరు. అండ్ పాపం అనిపించింది. ఫస్ట్ అబ్బాయి రియలైజ్ అయ్యాడు 50,000 పోగానే, కానీ సెకండ్ అబ్బాయి వెళ్ళాడు చూడండి బెట్టింగ్ యాప్స్కి. ఆ జాబ్ డెస్పరేట్గా జాబ్ రావాలని, అండ్ ఆ అబ్బాయి కష్టం, ఆ అబ్బాయి ఫీలింగ్ ఎట్లుంటుంటుందా అని ఆలోచిస్తున్నా. బికాజ్ నాకేం ఎక్స్పీరియన్స్ అట్లాంటిది లేదు జాబ్, కానీ నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ, నా ఏడుపులంతా వేరే ఉండేవి ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద జాబ్. లైక్ ఉన్నారు లింక్డ్ఇన్లో పాపం చాలామంది ఫ్రెషర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, అక్క జాబ్స్ ఉన్నాయా ఏమన్నా, జాబ్స్ ఉన్నాయా ఏమన్నా, నీకు తెలిసిన జాబ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయి, లేకపోతే ఏదన్నా హెల్ప్ చేస్తావా అక్క అని. ఇక్కడికి వచ్చాక కొద్దిగా తగ్గింది. ఇండియాలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మెసేజ్ చేసేవాళ్ళు. అసలు చాలా జాబ్ మార్కెట్ వాజ్ వెరీ బ్యాడ్ ఇన్ 2024. లే ఆఫ్స్ కానీ, ఫ్రెష్ హైరింగ్ కానీ, అసలు అంతేందుకు ఇన్ఫోసిస్ది చూడరాదు, ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్కి అయింది. ఆ పొజిషన్లో వాళ్ళు ఒక 6 months 1 year పాటు ఆ హైరింగ్, ఆ జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేశారు కదా. నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుందో. ఐ ఎక్స్పీరియన్స్ డిట్. నాకు క్యాప్జెమినీలో క్యాంపస్ హైరింగ్ వచ్చినప్పుడు 6 months వెయిట్ చేశాను. నేను ఒక్క అప్డేట్ ఉండేది కాదు తెలుసా. కంపెనీ అయ్యాక నాకు జాయినింగ్ ఆఫర్ వచ్చేదాకా నేను 100 మెయిల్స్ చేసి ఉంటా కంపెనీకి. నా జాయినింగ్ ఎప్పుడు, నా ఫ్రెండ్స్కి వచ్చిందో, వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, నాకు రావట్లా. ఇప్పుడు కంపెనీలో ఒక 150 members హైర్ అయ్యారంటే 150 members హైర్ అయినప్పుడు నువ్వు ఒక 15-20 members 50 members దాకా పిలిచాక ఒక గ్యాప్ వచ్చేసి ఒక 6 months గ్యాప్ వస్తే మరి తీసుకుంటావో లేదో తెలియదు. ఎట్లా ఉంటుంది అది? ఆ ఇన్ఫోసిస్లో ఒక పెద్ద వైరల్ థింగ్ అసలు. నిజంగా చేస్తుంది, అట్లానే చేస్తుంది. చాలా మందికి అయింది. ఇప్పుడు ఏంటంటే బల్క్గా ఒక 300-400 మెంబర్స్ని తీసేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి అది వైరల్ అయింది. దేర్ ఆర్ కేసెస్, మా పన్నెండు కూడా ఉన్నాయి అవి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒక కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, లేకపోతే బీటెక్ అయ్యాక బయటకు వచ్చినప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేకపోతే లైఫ్ అప్ సైడ్ డౌన్ అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు, అండ్ ఇట్స్ లైక్ లైఫ్ ఛానల్. బట్ నాకు అనిపించింది ఒక వీడియో నేను యూట్యూబ్ ఎక్కువ చూస్తాను. ఐ అగ్రీ దట్ నాట్ దట్ ఓన్లీ blogging, not that only cinemas, not that only thing. I follow geopolitics, every trending thing I follow. So why not I keep my knowledge in this అనిపించింది. ఎలాగో ఛానల్ ఉంది కాబట్టి. సో ఐఎమ్ షేరింగ్ మై స్టోరీ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్, నాకు తెలిసిన కథలు, లేకపోతే నేను చూసినవో చెప్దాము, షేర్ చేద్దాం అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏ రిలేటెడ్ వీడియోస్ ఫ్రెషర్స్ సైడ్ యూస్ఫుల్, లేకపోతే జాబ్ రావడానికి ఎట్లా ఉంది జాబ్ మార్కెట్ అనేది ఏదన్నా. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.